హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఆడిట్లో గ్రూప్ ఆడిట్ చూసాము, ఎస్డిజి అండ్ ఈఎస్డి చూసాము. సో ఆ రెండు టాపిక్స్ బాగా చదువుకుంటే మనకి 5 and 5 అంటే 10 మార్క్స్ మనకి కన్ఫర్మ్ వస్తాయమ్మా. అవి బాగా చదువుకోండి. సో నెక్స్ట్ ఈ కేటగిరీలో నెక్స్ట్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే టాపిక్ ఏంటి? పిఎస్యు ఆడిట్. సో పిఎస్యు నుంచి మీరు ఏ క్వశ్చన్ పేపర్ని తీసుకోండి, ఏదర్ డిస్క్రిప్టివ్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేదా మీకు ఎంసీక్యూలో 2 MCQs వస్తాయి. అంటే మనకి ఈ చాప్టర్ నుంచి మినిమం 4 మార్క్స్, మ్యాక్సిమము 6 మార్క్స్. అంటే ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వస్తుంది, ఒక ఎంసీక్యూ మనకు వస్తుంది. సో చాలా సింపుల్ ఆడిట్ అమ్మది. దీన్ని కాంప్లికేట్ చేసుకోమాకండి. నేను ఒక వే చెప్తాను, ఆ వే ఫాలో అవ్వండి. ఇంకొకటి, ఆడిట్ ఇలాంటి ఇండివిజువల్ టాపిక్స్ చదవటం అంటే ఏదో నిమోనిక్స్ పెట్టుకొని బట్టి కొట్టుకుంటూ వెళ్ళారంటే గుర్తుండదు. సో ముందు నేర్చుకోండి, అసలు ఏం జరుగుతుంది, మీనింగ్ ఏంటి. సో ట్రయింగ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకొని చదువుకుంటే గుర్తుంటుంది. అంతేగాని నిమోనిక్స్, సైడ్ హెడ్డింగ్స్ బట్టి కొట్టుకుంటూ వెళ్ళారంటే మీకు గుర్తుండదు. ఓకేనా? సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు అసలు దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ మనం కవర్ చేయాలి అని ఒక చిన్న చార్ట్ వేసుకుందాము. చార్ట్ వేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ విత్ దిస్. చాలా చిన్న చాప్టర్ అమ్మా ఇది. సో మ్యాక్సిమం ఇట్ విల్ టేక్ 2 classes, 2 hours కూడా పట్టదు. 5 మార్క్స్ మీ కన్ఫర్మ్ వస్తాయి. ఒక చార్ట్ వేసుకోండి. సో మనకి పిఎస్సి ఆడిట్ 4 to 6 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయి అమ్మ. ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా. ఇక్కడ మనకి కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయమ్మా. మిస్లీనియస్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ఆర్టికల్ 145, 146 ఇలా. అంటే మీకు ఎంసీక్యూ వస్తుంది, కేస్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే, సిఏజీని అపాయింట్ చేయడానికి ఏ కాన్స్టిట్యూషన్లో ఎవరికి రైట్స్ ఉన్నాయి, సిఏజీని రిమూవ్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ నెంబర్లో ఎవరికి పవర్ ఉంది, అర్థమవుతుందా? అదేవిధంగా సిఏజీ మిగతా రైట్స్ అండ్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్లో నుండి ఏ ఆర్టికల్ నెంబర్లో ఉన్నాయి. అంటే మనకు ఒక 4 ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి, 148, 149, 150 అలా. సో ఇది మీకు ఎంసీక్యూ రావచ్చు. కాబట్టి వన్స్ విల్ సీ అంటే ఆర్టికల్స్ గురించి, ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎంసీక్యూ. తర్వాత సిఏ ఇంటర్ క్వశ్చన్ ఉంటుంది మనకి. రోల్ ఆఫ్ సిఏజీ ఇన్ పిఎస్సి ఆడిట్. రోల్ ఆఫ్ సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇన్ పిఎస్సి ఆడిట్స్. ఇవి రెండు మనకి ఇండివిజువల్ టాపిక్స్ అమ్మా. సో ఇక్కడ నుంచి మీకు ఎంసీక్యూ రావచ్చు, దీని నుంచి కూడా మీకు ఎంసీక్యూ రావచ్చు, లేదా క్వశ్చన్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది సిఏ ఇంటర్ సిలబస్, ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ స్టిల్ సేఫ్ కోసం మనం చదువుకెళ్తాం. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి బేసిక్గా మనకి 5 types ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి. ఇక్కడ 5, 1, 2, 3, 4 మా సీక్వెన్స్ వెళ్దాం మనం. 5లో మనకి ఫస్ట్ కంప్లయన్స్ ఆడిట్. కంప్లయన్స్ కంటే ముందు కావాలంటే మీరు యూ కెన్ రైట్ ఫైనాన్షియల్ ఆడిట్. ఫైనాన్షియల్ ఆడిట్, కంప్లయన్స్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్, తర్వాత కాంప్రహెన్సివ్ ఆడిట్, లాస్ట్లో మా ప్రొప్రైటీ ఆడిట్. ఫైనాన్షియల్ ఆడిట్లో మనకి చదువుకోవడానికి ఏమీ లేదు. సో ఫైనాన్షియల్ ఆడిట్ ఈజ్ నథింగ్. నెక్స్ట్ మనకి మా కంప్లయన్స్ ఆడిట్ మనకి సెప్టెంబర్ 2025 ఇచ్చడము.
4 marks straight question. What is the meaning of compliance audit and what are the considerations in compliance audit? 4 marks. Next, మా performance audit లో మీకు you have to study 2 things. దీంట్లో objectives of performance audit ఉంటుందమ్మా. తర్వాత planning for performance audit. సో ఫస్ట్ మీరు మీనింగ్ నేర్చుకోవాలి. మీనింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ చూస్తాము. దీని తర్వాత మనకి దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దీంట్లో 3 ఉంటాయి ఆబ్జెక్టివ్స్ అంటే ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. సో మీకు ఇస్తే ఈ ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్ రావచ్చు 4 మార్క్స్కి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. సో ఇది వస్తే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. లేదా మనకి ప్లానింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆడిట్ మనకి మొత్తం ఒకే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే దీంట్లో మనకి 9 స్టెప్స్ ఉన్నాయమ్మా. దీంట్లో ప్లానింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆడిట్లో మనకి వీ హ్యాడ్ 9 స్టెప్స్. అండర్స్టాండింగ్ ద ఎంటిటీ, డిటర్మినేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్, ఆడిట్ క్రైటీరియా, ఆడిట్ ప్లానింగ్, ఇలా మనకి ఒక 9 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 9 స్టెప్స్లో మనకి ఒక 3 స్టెప్స్ ఏమో పెద్ద స్టెప్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్ ద ఎంటిటీ, ఆడిట్ క్రైటీరియా, అదేవిధంగా ఆడిట్ పర్ఫామ్ చేయడానికి మనకి పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. అలా కాకుండా ఐ థింక్ మే 2025 ఎగ్జామ్లో వాడు 2 MCQs ఇచ్చాడు ఈ స్టెప్స్ నుంచి. ఏమి ఇచ్చాడు వాడు MCQs అంటే వాడు ఎగ్జామ్లో సీక్వెన్స్ అడుగుతున్నాడు. అంటే స్టెప్ నెంబర్ 1 నుంచి స్టెప్ నెంబర్ 9 వరకు హీజ్ ఆస్కింగ్ సీక్వెన్స్. అంటే వాడు ఒక 4 ఈ 9 స్టెప్స్లో ఒక 4 స్టెప్స్ MCQs ఇచ్చేసి ఈ 4 స్టెప్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. చూసారా లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఎలా ఉందో. మనం ఏం చేస్తాము, ఏదో నిమోనిక్ పెట్టుకొని ఈ స్టెప్స్ బట్టి కొట్టుకెళ్తాం. బట్ ఎగ్జామ్కి వెళ్తే వాడు ఈ స్టెప్స్ సీక్వెన్స్ కూడా MCQ 2 మార్క్స్కి అడిగాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 9 స్టెప్స్ మీరు సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. లైక్ మీరు BSR రిపోర్టింగ్లో 9 ప్రిన్సిపల్స్ ఎలాగైతే మనం సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా ఈ 9 స్టెప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ప్లానింగ్ కూడా మీరు సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. వాడు ప్రిన్సిపల్ నెంబర్స్ విత్ నేమ్ సీక్వెన్స్ MCQs టెస్ట్ చేస్తున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అయిపోయిందా? నెక్స్ట్ మీరు మా కంప్లయన్స్ ఆడిట్లో స్ట్రైట్ క్వశ్చన్ అమ్మా ఇది 4 మార్క్స్కి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లయన్స్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ టు బి కవర్డ్ ఇన్ కంప్లయన్స్ ఆడిట్. సో వెరీ స్ట్రైట్ క్వశ్చన్. లాస్ట్ అమ్మా ప్రొప్రైటరీ ఆడిట్లో మీకు దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ మళ్ళీ. సో మీనింగ్ ఉంటుంది బేసిక్గా, మీనింగ్ నేర్చుకోవాలి. దాంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మా ప్రొప్రైటరీలో ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఉంటుంది. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్ ఇన్ ప్రొప్రైటరీ ఆడిట్. ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ని నవంబర్ 2024లో 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మది. తర్వాత ఇది మే 2025 ప్లానింగ్. కంప్లయన్స్ ఆడిట్ వచ్చేసి సెప్టెంబర్ 2025 మొన్న 4 మార్క్స్. సో మీరు చూసారంటే PSC ఆడిట్లో కానీ మీరు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 ఇది లేదమ్మా తీసేయండి. తర్వాత కంప్లయన్స్ ఆడిట్ క్వశ్చన్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8 అంటే మొత్తం మీరు టోటల్ 8 క్వశ్చన్స్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ 8 క్వశ్చన్స్ని మీరు కనీసం 4 to 5 టైమ్స్ మీ
చేత్తో రాసుకున్న నోట్స్ రివైజ్ చేసుకున్నారంటే ఎగ్జామ్లో మీకు 4 మార్క్స్ కన్ఫర్మ్. మీలో చాలామందికి 4 మార్క్స్ వాల్యూ తెలుసు, ఓకేనా? చాలామంది మన ఎగ్జామ్లో 34, 35, 36తో ఫెయిల్ అయ్యారు. అంటే ఆడిట్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఇంకా ఇటువంటి టాపిక్స్లో మనకి స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎగ్జామ్లో మెయిన్ ఛాలెంజ్ అయిన స్టూడెంట్కి సిఏ ఫైనల్లో అడిగిన క్వశ్చన్ అంటే తెలియట్లా ఫస్ట్. అంటే వాడు ముందు క్వశ్చన్ చదివి ఈ క్వశ్చను ఎస్ఏనా, ఎస్ఆర్ఈనా, ఎస్ఆర్ఎస్ఆ, ఎథిక్సా అని తెలియట్లే పాపం, అవునా? సో అదే ఈ ఇండివిజువల్ టాపిక్స్ అనుకోండి, మీకు క్వశ్చన్ చూసిన వెంటనే గుర్తుపట్టేయచ్చు. మీరు బాగా చదివుంటే సేమ్ రాశారనుకోండి 4 out of 4 మీకు వస్తాయి. సో పిఎస్సి ఆడిట్కి ఎటువంటి పనికి మాలిన క్వశ్చన్ బ్యాంక్స్ చదవకండి, వేస్ట్ ఆఫ్ టైం. కాన్సెప్ట్ తీసుకోండి, ఇదిగోండి ఈ చార్ట్ వేసుకోండి. ఈ 8 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 8 క్వశ్చన్సే మహా అయితే కింద నుంచి పైకి ఇస్తాడు, పైనుంచి కిందకి ఇస్తాడు, మిడిల్లో ఇస్తాడు, అంత ఏదో పేర్లు మారుస్తాడు అంతే. అంతకు మించి దీంట్లో ఇవ్వటానికి ఏమీ లేదు. మీరు పిఎస్సి ఆడిట్కి క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటే పక్కన పడేసేయండి. ఈ 8 క్వశ్చన్స్ మన క్లాసు వింటూ నేను చెప్పిన నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ మీరు 4 నుంచి 5 సార్లు రివైజ్ చేయండి. ఎగ్జామ్లో క్వశ్చన్ కనిపిస్తే 4 out of 4. స్టార్ట్ చేద్దాం, రైట్? ఫస్ట్ మనం ఇవి స్టార్ట్ చేద్దాము, చివరిలో మనం ఇది తీసుకుందాం, మిస్లేనియస్ టాపిక్స్. సో ఫస్ట్ మనము ఫైనాన్షియల్ ఆడిట్ నుంచి స్టార్ట్ చేసి కంప్లైన్స్ ఆడిట్ ఏంటి, తర్వాత పర్ఫార్మెన్స్ ఆడిట్ ఏంటి చూసుకుంటూ వెళ్దాం. స్టార్ట్ చేద్దామా? రైట్. రైట్, ఆడిట్ చదువుకోండి, బాగా అర్థం చేసుకొని చదువుకోండి. ఫస్ట్ ఏం చూద్దాం, మనం కంప్లైన్స్ ఆడిట్ చూద్దామా? సరే, అసలు కంప్లైన్స్ ఆడిట్కి వెళ్ళే ముందు అసలు ఏం చూస్తున్నాం మన టాపిక్? పిఎస్యూనా? మీ అందరికీ తెలిసిందే. పిఎస్యూస్ అంటే మా గవర్నమెంట్ కంపెనీస్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అవ్వచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. మన ఇండియాలో చాలా పిఎస్యూస్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. చాలా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, అవునా? సో వీటన్నిటినీ మనం గవర్నమెంట్ ఎలాగైతే బయట ప్రైవేట్ కంపెనీస్ని ఆడిట్ చేయించుకోవటం మ్యాండేటరీయో, ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ని మా గవర్నమెంట్ లాంచ్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ని వీటిని కూడా ఆడిట్ చేసి, ఎందుకని చెప్పండి, అవన్నీ కూడా పబ్లిక్ మనీతోనే రన్ అవుతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ని కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించుకోవాలి. ఇలా ఆడిట్ చేయించుకొని ఇక్కడ వచ్చిన ఫైండింగ్స్ మొత్తాన్ని స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ అసెంబ్లీలో డిస్కస్ చేసుకుంటారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అనుకోండి, పార్లమెంట్లో డిస్కస్ చేసుకొని దీని గురించి డిస్కషన్స్ చేసుకొని యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇలాగా ఏదైనా ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళకి చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఆడిట్ ఏంటి? ఫైనాన్షియల్ ఆడిట్. సో ఫైనాన్షియల్ ఆడిట్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఆడిట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా చెప్పండి? ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో జనరల్ బయట కంపెనీస్కైనా పిఎస్యుకైనా ఫైనాన్షియల్ ఆడిట్ మీన్స్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దేనికోసం? టు ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గివింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. సో ఫైనాన్షియల్ ఆడిట్ అంటే నార్మల్ కంపెనీస్కైనా పిఎస్యుకైనా సేమ్ మీనింగ్, సేమ్ మోటో. అంటే మీరు ఇచ్చినటువంటి P&L అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు
ట్రూ అండ్ ఫెయిర్ పిక్చర్ చూపిస్తున్నాయా లేదా అని చెప్పుకోవడానికి చేసే ఆడిటే ఫైనాన్షియల్ ఆడిట్. సో ఫైనాన్షియల్ ఆడిట్ అనేది మనకి ఒక సపరేట్ క్వశ్చన్గా ఇవ్వడానికి స్కోప్ లేదు. సో బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫైనాన్షియల్ ఆడిట్ మీన్స్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ గివింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. అయిపోయిందా? రైట్. ఇప్పుడు నుంచి మనం విల్ గో టు మెయిన్ ఆడిట్స్. మనకున్న మిగతా 4 రకాల ఆడిట్స్లో ఫస్ట్ ఆడిట్ ఏంటంటే కంప్లైన్స్ ఆడిట్. ఇది చూద్దాం. మొన్న ఎగ్జామ్లు ఇచ్చాడమ్మా. సో మన దగ్గర నాకు ప్రాబ్లం ఏంటంటే, సార్ ఏ క్వశ్చన్ అయినా సరే మొన్న ఎగ్జామ్లో ఇచ్చాడంటే మళ్ళీ ఇవ్వడు, అవునా కదా? ఇటువంటి బ్యాచ్ ఉంటారు, ఒక బ్యాచ్. ఇది సిఏ ఎగ్జామ్స్, మొన్న ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఇవ్వచ్చు, మళ్ళీ కూడా ఇవ్వచ్చు. సో మీకు అనవసరం, సిలబస్లో ఉంటే చదువుకొని ఎగ్జామ్కి వెళ్దాం. మరి చూద్దాం ఫస్ట్ ఆడిట్ కంప్లైన్స్ ఆడిట్. మా పేరులోనే ఉంది. ఏంటి కంప్లైన్స్ ఆడిట్ అంటే ఏంటి చెప్పండి? అంటే ఏంటి కంప్లైన్స్ అంటే? ప్రతి గవర్నమెంట్ కంపెనీకి, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కొన్ని లాస్, కొన్ని రెగ్యులేషన్స్, అవునా, కొన్ని పాలసీస్, కొన్ని కాంట్రాక్ట్స్, కొన్ని అగ్రిమెంట్స్ అప్లై అవుతాయి. సరే, మనం కాసేపు గవర్నమెంట్ కంపెనీ పక్కన పెడతాం. ఇఫ్ యూ టేక్ నార్మల్ అదర్ కంపెనీస్ లైక్ రిలయన్స్, విప్రో లాంటి కంపెనీస్ తీసుకుందాం. రిలయన్స్ కంపెనీకి కంప్లైన్స్ ఆడిట్ చేసామనుకోండి, మీనింగ్ ఏంటి చెప్పండి? అంటే రిలయన్స్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి, రిలయన్స్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిలయన్స్ కంపెనీకి అప్లై అయ్యేటువంటి లాస్, రెగ్యులేషన్స్, అంతేనా? రిలయన్స్ కంపెనీకి చెప్పండి, ఏదైనా ఒక కంపెనీ ఉందంటే, ఇఫ్ యూ టేక్ రిలయన్స్ కంపెనీ, మరి రిలయన్స్ కంపెనీకి ఇండియాలో బిజినెస్ చేస్తుంది కాబట్టి దేర్ ఆర్ సో మెనీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ అప్లికబుల్ టు రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ కంపెనీకి లా అప్లై అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు, జిఎస్టీ యాక్టు, కంపెనీస్ యాక్టు, సెబీ, ఆర్బీఐ, ఇంకా ఫ్యాక్టరీస్ యాక్టు, లేబర్ యాక్టు, అవునా? అంటే ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ చేయాలంటే ఆ కంపెనీకి ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ లాస్, రెగ్యులేషన్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, అరేంజ్మెంట్స్ ఇవన్నీ అప్లై అవుతాయి. మరి చెప్పు, యాజ్ ఎన్ ఆడిటర్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ ఏం చెక్ చేస్తావు? ఈ రిలయన్స్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఈ రిలయన్స్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దీని మీద ఏవైతే లాస్, రెగ్యులేషన్స్, కాంట్రాక్ట్స్ అప్లై అవుతున్నాయో అవన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యారా లేదా? అంతేనా? అవన్నీ వీళ్ళు ప్రాపర్గా ఫాలో అయ్యారా లేదా అని నువ్వు చేసే ఆడిట్ని కంప్లైన్స్ ఆడిట్ అంటాం. అంతేనా? సో కంప్లైన్స్ అంటే ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, యాజ్ ఎ స్టూడెంట్ మీకు కొన్ని రూల్స్ అప్లై అవుతాయి. అదేంటి? పొద్దున్నే టైంకి లెగాలి, రోజు క్లాస్ వినాలి, సోషల్ మీడియా వాడకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, అంతేనా? అంటే ఇవన్నీ ఏంటి? మీకు అప్లై అయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తాడు? నిజంగానే మా అబ్బాయికి అప్లై అయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాడా లేదా అని చెక్ చేస్తాడు. అదేవిధంగా ఒక పిఎస్యు కంపెనీ ఆడిట్ చేసేటప్పుడు కంప్లైన్స్ ఆడిట్ మీన్స్ ఈ పిఎస్యు కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు నేను ఒక కంపెనీ ఆడిట్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎస్యు కంపెనీ ఆడిట్కి వెళ్ళి ఐ వాంట్ టు చెక్ ఎక్స్పెండిచర్ ఆడిట్. మరి నేను మొత్తం చెక్ చేయను ఒకేసారి. ఇప్పుడు నేను పిఎస్యు కంపెనీకి వెళ్ళానంటే నేను ఎక్స్పెండిచర్ చెక్ చేయొచ్చు, లేదా ఇన్కమ్ చెక్ చేయొచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేయొచ్చు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిఎస్యు కంపెనీకి వెళ్ళాను, నేను బిహెచ్ఎల్కి వెళ్ళి ఐ వాంట్ టు చెక్ ఎక్స్పెండిచర్,
నేను ఇక్కడికి వెళ్ళి మా ఎక్స్పెండిచర్ గురించి చెక్ చేస్తున్నాను. ఏం చెక్ చేస్తాను ఎక్స్పెండిచర్ అంటే, ఈ కంపెనీ పెట్టిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఖర్చు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్పెండిచర్ని ఈ కంపెనీకి అప్లై అవుతున్నటువంటి లాస్, రెగ్యులేషన్స్ అండ్ ఈ కంపెనీ ఏదైనా కాంట్రాక్ట్స్ అరేంజ్మెంట్స్ ఉంటే దీని ప్రకారమే ఖర్చు పెట్టిందా లేదా, అంటే ఈ ఎక్స్పెండిచర్ని దీనికి అప్లై అయ్యేటువంటి ఏదైనా క్రైటీరియా ఉంటే ఆ క్రైటీరియా ప్రకారమే ఖర్చు పెట్టిందా లేదా ఎలా పడితే అలా ఖర్చు పెట్టిందా అని చెక్ చేసే ఆడిట్నే కంప్లైన్స్ ఆడిట్ అంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పదాలు కనిపిస్తాయి. ఒకటేమో సబ్జెక్ట్ మ్యాటరు, ఇంకోటేమో క్రైటీరియా. ఒకసారి తీసుకున్నాము, చాలా సింపుల్ అమ్మది. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తాయి. ఒకసారి తీసుకున్నాం బుక్. ప్లీజ్ టేక్ ద మెటీరియల్. మా కంప్లైన్స్ ఆడిట్ అంటే చూడండి, ఇండిపెండెంట్ అసెస్మెంట్ వెదర్ గివెన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. అంటే ఏం చెప్తున్నాడమ్మా, ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీరు ఎగ్జామిన్ చేసేటప్పుడు కంప్లైన్స్ ఆడిట్ ఏం చేస్తారు? ఆడిటర్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషనే కదా. ఏమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితేనేమో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటాం. ఇది మనకేంటి ఆడిట్ కాదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు. ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ చేస్తున్నాం కాబట్టి ఇండిపెండెంట్ అసెస్మెంట్. యాజ్ అన్ ఆడిటర్, ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే అది ఎక్స్పెండిచర్ కావచ్చు, అది ఇన్కమ్ కావచ్చు, అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా వేరే ఏ మ్యాటర్ అయినా కావచ్చు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మీరు ఏ ఐటెం అయితే చెక్ చేస్తున్నారో ఆ చెక్ చేసే ఐటెంనే సబ్జెక్ట్ మ్యాటర్ అంటాం. రాసుకోండి అక్కడ. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ అవ్వచ్చు, లేదా శాంక్షన్స్ అండ్ అప్రూవల్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చమ్మా. అంటే ఈ పిఎస్యు కంపెనీలో మీరు ఏ మ్యాటర్ అయితే చెక్ చేయటానికి వెళ్తున్నారో ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్ మీన్స్ ఏదర్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైనా అవ్వచ్చు. ఏం చూస్తున్నాం? ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది వెదర్ ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. ఇన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్ అంటే ఏంటమ్మా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ నార్మల్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఏం చెప్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. అలాగా అక్కడేం చెప్పండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో సబ్జెక్ట్ మ్యాటరు, కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 3 ఏమో క్రైటీరియా. అంటే ఏదైనా ఒక పని చేయటానికి కానీ నీకేదైనా స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటే, ఏదైనా ఒక పని చేయటానికి నీకు కానీ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటే నువ్వు ఆ పని ఆ స్టాండర్డ్ ఫార్మాట్ ప్రకారం చేసావా లేదా అని చెక్ చేసే ఆడిటే కంప్లైన్స్ ఆడిట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రేపు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తావు. చెప్పు, నువ్వు ఎంసీక్యూస్ బబుల్ చేసేటప్పుడు ఈజ్ దేర్ ఎనీ క్రైటీరియా? ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ ఏమన్నా క్రైటీరియా ఉందా? మీకు ఉందిగా. సార్ ముందు నెంబర్స్ రాయాలి, ఎంసీక్యూస్ బబుల్ చేస్తున్నప్పుడు ఫుల్గా బబుల్ చేయాలి, బ్లాక్ కలర్ పెన్నే వాడాలి. ఏంటదంతా? ఏంటది? క్రైటీరియా. అంటే మీరు రోల్ నెంబర్ వేయాలి, సబ్జెక్ట్ పేరు రాయాలి, గ్రూప్ పేరు, ఏంటివన్నీ క్రైటీరియా. ఎవరిచ్చారు క్రైటీరియా మీకు? ఐసిఐ. అంతేనా? ఏం చెక్ చేస్తాడు పేపర్ ఉద్దేవాడు? వెదర్ స్టూడెంట్ హ్యాస్ కరెక్ట్లీ ఫిల్డ్ ఓఎంఆర్ షీట్ ఆర్ నాట్ యాజ్ పర్ గివెన్ క్రైటీరియా బై ఐసిఐ. అదనమాట. అదేవిధంగా మీరు ఏదైనా సరే ఒక పిఎస్యు ఆడిట్ చేస్తున్నప్పుడు
ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ ఏంటిది సబ్జెక్ట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ కంప్లయన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. డన్. నెక్స్ట్, ఈ క్రైటీరియా అనేది మనకి ఎలా ఉంటుంది? ఈ క్రైటీరియా అనేది ఎవరు చెప్తారంటే చెప్పలేం. ఇదిగోండి, డిఫరెంట్ క్రైటీరియాస్ ఆర్ దేర్. సో అదేవిధంగా ఈ పిఎస్యు కంపెనీ ఆడిట్ చేసేటప్పుడు మీరు ఈ క్రైటీరియా అనేది దిస్ క్రైటీరియా మే బీ గివెన్ బై డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ లాస్ నుంచి రావచ్చమ్మా. క్రైటీరియా మే బీ జనరేటెడ్ ఫ్రమ్ లాస్, రెగ్యులేషన్స్, తర్వాత మా కాంట్రాక్ట్స్ అవ్వచ్చు లేదా అగ్రిమెంట్స్ అవ్వచ్చు విచ్ ఈజ్ అప్లికబుల్ టు పిఎస్యు. డన్నా? సో ఫస్ట్ మీనింగ్ చెప్పండి నాకు. చాలా సింపుల్ అమ్మా. ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్, ఏం చెక్ చేస్తున్నారు మీరు? ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ కంప్లయన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. రైటా? మళ్ళీ దీంట్లో కంప్లయన్స్ ఆడిట్ చేసేటప్పుడు దేర్ ఆర్ 2 points టు బి చెక్. దాంట్లో మళ్ళీ మనం 2 things చెక్ చేయాలి. ఒకటి రెగ్యులేటరీ, ఇంకోటి ప్రొప్రైటీ. ఒకటి మనం రెగ్యులేటరీ చెక్ చేయాలి, 2 ప్రొప్రైటీ చెక్ చేయాలి. రెగ్యులేటరీ ఇస్ వెరీ సింపుల్ అమ్మా. రెగ్యులేటరీ అంటే ఏంటంటే వెదర్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఏదైతే క్రైటీరియా చెప్పారో ఆ క్రైటీరియా ప్రకారం ఉందా లేదా. క్రైటీరియా మైట్ బి గివెన్ బై లాస్, రెగ్యులేషన్స్, మా కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ అప్లికబుల్ టు పిఎస్యు. ఫస్ట్ పాయింట్ చూడండి, రెగ్యులేటరీ. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. ఏంటమ్మా అడహరెన్స్ అంటే? అడహరెన్స్ మీన్స్ వెదర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ యాజ్ పర్ అని, అంటే చెప్పినటువంటి క్రైటీరియా ప్రకారము సబ్జెక్ట్ మ్యాటర్ ఉందా లేదా. బట్ మీరు ఎగ్జామ్లో యూ షుడ్ రైట్ అడహరెన్స్. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ చూడమ్మా. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ టు ఫార్మల్ క్రైటీరియా. విడగొట్టండి, లేదా మొత్తం చేసి అర్థం కాదు. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ దేని ప్రకారం ఉండాలి? సబ్జెక్ట్ మ్యాటర్ యాజ్ ఫర్ ఫార్మల్ క్రైటీరియా. ఈ క్రైటీరియా అనేది మనకి ఎక్కడి నుంచి రావచ్చు? క్రైటీరియా మైట్ బి ఎమర్జింగ్ ఫ్రమ్, క్రైటీరియా ఎమర్జింగ్ ఫ్రమ్ లాస్, రెగ్యులేషన్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ అప్లికబుల్ టు పిఎస్యు. మీరు దీన్ని ముక్కలు కొట్టారనుకోండి గుర్తుండిపోతుంది. చెప్పండి అమ్మా, ఏంటి రెగ్యులేటరీ అంటే? సార్ రెగ్యులేటరీ అంటే ఏంటంటే ఏదైతే మీరు సబ్జెక్ట్ మ్యాటర్ చెక్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్, వెదర్ అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. అడహరెన్స్ మీన్స్ కంప్లై, పైదే డెఫినేషన్ కింద రాసామంతే. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ యాజ్ ఫర్ ఫార్మల్ క్రైటీరియా ఎమర్జింగ్ ఫ్రమ్. క్రైటీరియా అనేది మీకు లాస్ ఇవ్వచ్చు, రెగ్యులేషన్స్ ఇవ్వచ్చు, కాంట్రాక్ట్స్ ఇవ్వచ్చు, లేదా ఎనీ అగ్రిమెంట్స్ అప్లికబుల్ టు పిఎస్యు కావచ్చు. అర్థమవుతుందా? సబ్జెక్ట్ మ్యాటర్ అడహరెన్స్ ఉందా లేదా దేని ప్రకారం? ఫార్మల్ క్రైటీరియా ప్రకారం. క్రైటీరియా ఎక్కడి నుంచి రావచ్చు? 4. చూడమ్మా, అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ టు ఫార్మల్ క్రైటీరియా ఎమనేటింగ్ అంటే ఏంటమ్మా? ఎమర్జింగ్ ఫ్రమ్. ఎమనేటింగ్ ఫ్రమ్ లాస్, రెగ్యులేషన్స్, అగ్రిమెంట్స్, ఇంకా రాసుకోండి మా కాంట్రాక్ట్స్ అప్లికబుల్ టు ఎంటిటీ. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు రెగ్యులేటరీ ప్రకారమే చేశారా లేదా. నెక్స్ట్ ప్రొప్రైటరీ అమ్మా. ప్రొప్రైటరీ అంటే ఏం లేదమ్మా, ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ మన వాళ్ళు జెన్యూన్గా చేశారు లేదా, రేషనాలిటీ చెక్ చేస్తారంటే ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిఎస్యు ఒక 10 lakh ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్, ఒక పిఎస్యు ఒక 10 lakhs ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ఇక్కడ ఏం చూస్తున్నాము? ఈ 10 lakh ఎక్స్పెండిచరు యాజ్ పర్ లా ఆర్ నాట్. ఇక్కడ ఏం చూస్తారంటే ఈ 10 lakhs ఖర్చు పెట్టడము నిజంగానే అవసరమా?
ఈ 10 lakhs ఖర్చు పెట్టడము నిజంగానే అవసరమా? ఈ 10 lakhs ఖర్చు పెట్టడం వల్ల నిజంగానే ఎవరికన్నా బెనిఫిట్ జరిగిందా? అంటే మా ప్రొప్రైటరీ అంటే ఏంటంటే ఈ ఖర్చు నిజంగానే పెట్టాలా, ఈ ఖర్చు నిజంగానే పెట్టడం వల్ల ఎంతమందికి యూజ్ అవుతుంది అంటే వీఆర్ చెకింగ్ రేషనాలిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. రేషనాలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. ప్రొప్రైటరీ అంటే అబ్జర్వెన్స్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్. ఇక్కడ మళ్ళీ మీరు 2 పాయింట్స్ చూస్తారు, సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మా గవర్నింగ్ పాలసీస్ రిగార్డింగ్ సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎథికల్ కండక్ట్ ఆఫ్ PSU అఫీషియల్స్. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఎథికల్ కండక్ట్ చూస్తారు. అదేవిధంగా సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏం లేదమ్మా, నిజంగా మీ ఇంట్లో ఇదే ఫంక్షన్ చేస్తే ఇంతే ఖర్చు పెడతావా అంటే హౌ యు ఆర్ మేనేజింగ్ ఫైనాన్స్, వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్ వైల్ పర్ఫార్మింగ్ దిస్ ట్రాన్సాక్షన్. బట్ ఈ 2 కీవర్డ్స్ మీరు రాయాలి. ఏంటది? సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, అదేవిధంగా ఎథికల్ కండక్ట్ ఆఫ్ PSU అఫీషియల్స్. చూడండి ఒకసారి. అబ్జర్వెన్స్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటే జనరల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మీరు ఈ ట్రాన్సాక్షన్ చేయాలి. చూడండి, అబ్జర్వెన్స్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్. ఎవరైతే దీంట్లో పనిచేసే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ ఎథిక్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మీరు సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యారా లేదా అంటే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ గవర్నెన్స్ పాలసీస్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ ఫాలో అవ్వాలి. ఏటా మొన్న ఇచ్చాడు ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇచ్చాడు మన ఎగ్జామ్లో. చాలామంది చదవలేదు ఈ క్వశ్చన్, చాలామంది రాయలేదు కూడా. ఎందుకంటే ఏదో బట్టి కొట్టి వెళ్ళిపోతాం ఎగ్జామ్కి, అక్కడికి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతాం, కంప్లైంట్స్ ఏంటని. సో ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చూద్దాం లాస్ట్ టైం ఇంకా. సో లాస్ట్ టైం ఒకసారి సింపుల్గా చూసేసి దెన్ విల్ గో టు అదర్ ఆడిట్స్. చూడమ్మా, చాలా సింపుల్ అమ్మా. కంప్లైన్స్ ఆడిట్ మీన్స్ అసలు ఏంటి చెప్పండి? ఆడిట్ ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ అసెస్మెంట్. అది కంప్లైన్స్ ఆడిట్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ ఆడిట్ అవ్వచ్చు. ఏం చేస్తున్నాం యాజ్ అన్ ఆడిటర్? ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ రాసుకోండి నోట్స్. ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, మీరు ఏ చెక్ చేస్తుంది. ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ వెదర్ ఇట్ కంప్లైస్ విత్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ నాట్. అయిపోయిందా? దీంట్లో మళ్ళీ మీరు 2 చెక్ చేయాలి. ఒకటి రెగ్యులేటరీ చెక్ చేయాలి, 2 ప్రొప్రైటరీ చెక్ చేయాలి. రెగ్యులేటర్ అంటే ఏంటమ్మా? అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సేమ్ పై పాయింట్ కింద మార్చి రాస్తున్నాం అంతే. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ విత్ ఫార్మల్ క్రైటీరియా. అడహరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ విత్ ఫార్మల్ క్రైటీరియా ఎమనేటింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి రావచ్చు? లాస్, అప్లికబుల్ లాస్, రెగ్యులేషన్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, అరేంజ్మెంట్స్ టు PSU. నెక్స్ట్ వీ షుడ్ చెక్ ప్రొప్రైటరీ ఆల్సో. ఏంటి మా ప్రొప్రైటరీ అంటే జనరల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఏవైతే జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అబ్జర్వెన్స్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. ఏంటి 2 ప్రిన్సిపల్స్? సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలి, ఎథికల్ కండక్ట్ ఆఫ్ PSU అఫీషియల్స్ ఉండాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యారా లేదా అని మీరు చెక్ చేయాలి. అబ్జర్వెన్స్ ఆఫ్ జనరల్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసేటప్పుడు ఈ 2 ప్రిన్సిపల్స్ అందరూ ఫాలో అవ్వాలి. ఒకటి సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, 2 ఎథికల్ కండక్ట్ ఆఫ్ PSU అఫీషియల్స్.
అంతేనా? సో ఎగ్జామ్లో మీకు ఏం క్వశ్చన్ వస్తుందంటే వాట్ ఈజ్ కంప్లైన్స్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి కవర్డ్ వైల్ డూయింగ్ కంప్లైన్స్ ఆడిట్. ఇది మా పాయింట్ అయిపోయిందా. నెక్స్ట్ మీకు ఒక ఎంసీక్యూ రావచ్చు ఇక్కడ నుంచి. ఏంటంటే ఎంసీక్యూ కంప్లైన్స్ ఆడిట్ అనేది ఎలా చేయొచ్చు, కంప్లైన్స్ ఆడిట్ అనేది ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే దానికి మనకి 2 పాయింట్స్ చెప్తాడు. కంప్లైన్స్ ఆడిట్ అనేది మీరు కావాలంటే యూ కెన్ పర్ఫామ్ ఇండివిజువల్లీ, అంటే మీరు ఓన్లీ కంప్లైన్స్ ఆడిట్ మాత్రమే చేయించుకోవచ్చు. కంప్లైన్స్ ఆడిట్ కావాలంటే మీరు ఓన్లీ కంప్లైన్స్ ఆడిట్ మాత్రమే చేయించుకోవచ్చు. లేదంటే మీరు కంప్లైన్స్ ఆడిట్ని ఫైనాన్షియల్ ఆడిట్ చేయించుకునేటప్పుడు కూడా చేయించుకోవచ్చు. కావాలంటే కంప్లైన్స్ ఆడిట్ మీరు ఓన్లీ కంప్లైన్స్ ఆడిట్ చేసుకోవచ్చు, లేదా మీరు కంప్లైన్స్ ఆడిట్ని ఫైనాన్షియల్ ఆడిట్తో పాటు చేయించుకోవచ్చు. లేదంటే దీని తర్వాత ఏంటి, పర్ఫార్మెన్స్ ఆడిట్ మీరు కావాలంటే పర్ఫార్మెన్స్ ఆడిట్తో పాటు కూడా చేయించుకోవచ్చు. మీకు ఇది ఎంసీక్యూ రావచ్చు. కంప్లైన్స్ ఆడిట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. కెన్ బి పర్ఫార్మ్ ఇండివిజువల్లీ, కెన్ బి పర్ఫార్మ్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ ఆడిట్, కెన్ బి పర్ఫార్మ్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ ఆడిట్. ఒక ఆప్షన్ రాంగ్ ఇస్తాడు, కెన్ బి పర్ఫార్మ్ అలాంగ్ విత్ కంప్లైన్స్ ఆడిట్. మీకు అర్థమవుతుందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? Which of the following statement is not correct? Compliance audit can be performed individually. Compliance audit can be performed along with financial audit. Compliance audit can be performed along with performance audit. Compliance audit can be performed along with compliance audit, along with proprietary audit. Is wrong. Last point wrong. ఇలా ఇస్తాడు MCQs. Which is not correct అన్నాడు ఎగ్జామ్లో. సో ఈ రోజుల్లో ఎంసీక్యూస్ అనేవి కరెక్ట్ అడగట్లేదు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. సో ముందు క్వశ్చన్ బాగా చదవండి, దెన్ ఆన్సర్ మనకు వస్తుంది. గాట్ ద పాయింట్? రైట్ అమ్మా. సో కంప్లైన్స్ ఆడిట్లో ఇంతకు మించి నేర్చుకోవటానికి ఏమీ లేదు. మీనింగ్, పాయింట్స్ టు బి చెక్, అదేవిధంగా కంప్లైన్స్ ఆడిట్ అనేది ఎలా చేయించుకోవచ్చు. మీరు కావాలంటే ఇది ఒకటే చేయించుకోండి, మీరు కావాలంటే ఫైనాన్షియల్తో చేయించుకోండి, కావాలంటే పర్ఫార్మెన్స్తో చేయించుకోండి. ఇది మీకు ఎంసీక్యూ రావచ్చు. రైట్? నా దగ్గర గుడ్ డే బిస్కెట్స్ ఉన్నాయి. నేను గుడ్ డే బిస్కెట్స్ కావాలంటే బిస్కెట్స్ మాత్రం తినొచ్చు, లేదా గుడ్ డే బిస్కెట్స్ని టీలో ముంచుకొని తినొచ్చు, లేదా కాఫీలో ముంచుకొని తినొచ్చు. అలా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నేను కావాలంటే గుడ్ డే బిస్కెట్స్ ఐ కెన్ ఈట్ ఎలోన్, ఆర్ ఐ కెన్ ఈట్ గుడ్ డే బిస్కెట్స్ విత్ టీ, ఐ కెన్ ఈట్ గుడ్ డే బిస్కెట్స్ విత్ కాఫీ, బట్ ఐ కెనాట్ ఈట్ గుడ్ డే బిస్కెట్స్ విత్ కూల్ డ్రింక్స్. అంటే ఏంటి, నేను కాంప్రహెన్సివ్ ఆడిట్ అండ్ ప్రొప్రైటరీ ఆడిట్తో పాటు ఇది నేను చేయించుకోలేను. గుర్తుపెట్టుకో. ఏమంటన్నా? డన్. ఇది మీకు అర్థమైంది అనుకోండి. దెన్ విల్ గో టు నెక్స్ట్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్. చూద్దామా? మరి చాలా ఈజీ అమ్మ ఇవన్నీ. పుడిపోయినా? ఈ అటెంప్ట్లో మీకు పర్ఫార్మెన్స్ ఆడిట్ కానివ్వండి, లేదా కాంప్రహెన్సివ్ ఆడిట్ రావచ్చు. ఈసారి అవి రెండు పెండింగ్ ఉన్నాయి. సో ఈ అటెంప్ట్లో మీకు యూ మైట్ గెట్ పర్ఫార్మెన్స్ ఆడిట్ లేదా కాంప్రహెన్సివ్ ఆడిట్. చూసుకోండి. రైట్? ఓ పని చేద్దాం, లేకపోతే ఈ చిన్న చిన్న టాపిక్స్ ఒక క్లాస్ పెట్టుకుందాం. ఏంటిది? కంప్లైన్స్ ఆడిట్, కాంప్రహెన్సివ్ ఆడిట్, ప్రొప్రైటరీ ఆడిట్, ఇటు పక్కన ఎంసీక్యూస్. ఒక సపరేట్ క్లాస్ మొత్తం మనం
పర్ఫార్మెన్స్ ఆడిట్ పెట్టుకుందాం. మొత్తం 2 క్లాసెస్ అంతే. సో పని చేద్దాం. పర్ఫార్మెన్స్ ఆడిట్ విల్ గో నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లో విల్ గో టు నెక్స్ట్ ఆడిట్. ఏంటమ్మా? కాంప్రహెన్సివ్ ఆడిట్. రండి చూద్దాం. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ చూద్దాం మనం. కొంచెం పెద్ద ఆడిట్ అది. రైట్, కమ్ టు కాంప్రహెన్సివ్ ఆడిట్. ఇక్కడ రాసుకోండి అమ్మా. కాంప్రహెన్సివ్ ఆడిట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఆడిట్ ప్లస్ కంప్లైన్స్ ఆడిట్ ప్లస్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అన్నీ కలిపి ఏవైతే దీని ముందు 3 ఆడిట్లు చూసామో, ఫైనాన్షియల్ ఆడిట్, కంప్లైన్స్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్, ఈ 3 కలిపితే కాంప్రహెన్సివ్ ఆడిట్. కాంప్రహెన్సివ్ మీన్స్ ఆల్. అంటే మీనింగ్ చూడండి. ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ మీనింగ్ అమ్మది. కాంప్రహెన్సివ్ ఆడిట్ ఈజ్ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. చూడండి, లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్, లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రా ఏంటిది ఏమ్మా ఎక్స్ట్రావెజెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. అర్థం కాలేదా? చూద్దాం జాగ్రత్తగా. ముందు చూడండి అమ్మా. కాంప్రహెన్సివ్ ఆడిట్ మీన్స్ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. మిక్స్ అమ్మది. ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే లొకేట్ వీక్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్. చూడండి, ఫస్ట్ పాయింట్ లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్. లొకేట్ ఏరియా ఆఫ్ అంటే ఏంటి? మీ బిజినెస్లో ఎక్కడ వీక్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎక్కడ మీ బిజినెస్లో మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మీ కంపెనీలో వీక్నెస్ ఉంది అని ఆ వీక్నెస్ని లొకేట్ చేయడానికి చేసే ఆడిటే కాంప్రహెన్సివ్ ఆడిట్. లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ చెప్పాడు చూడమ్మా. ఏంటిది? ఎక్స్ట్రావెజెన్స్. ఏంటంటే మీనింగ్ రాసుకోండి అక్కడ. ఎక్స్ట్రావెజెన్స్ మీనింగ్ రాసుకోండి ప్లీజ్. ఎక్స్ట్రావెజెన్స్ EXTRAVAGANCE ఎక్స్ట్రావెజెన్స్. దీని మీనింగ్ రాసుకోండి, మధ్య అవుతుంది. రాసుకోండి ప్లీజ్. ఎక్సెస్ ఆర్ wasteful spending. Extra or wasteful spending by the management. Extra or wasteful spending by management. That is highlighted in audit report. Extra or wasteful spending by the management that is highlighted in audit report. అది చెప్తున్నాడు. ఏంటమ్మా దీని మీనింగ్ చెప్పండి సార్. ఇది ఒక ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. దేనికోసం చేస్తున్నాము? టు లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్. ఎక్కడెక్కడైతే మీ డిపార్ట్మెంట్స్లో వీక్నెసెస్ ఉన్నాయో దాన్ని లొకేట్ చేయడానికి, అదేవిధంగా ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఎగ్జామ్లో ఇది గుర్తున్నా గుర్తులేకపోయినా బట్టి కొట్టి వెళ్ళాలి. ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే మేనేజ్మెంటు అన్నెసరీగా ఖర్చులు పెట్టారో, అంటే 1 lakh పెట్టాల్సిన దగ్గర 10 lakhs పెట్టారు అంటే దుబారా ఖర్చు. ఏదైతే మేనేజ్మెంట్ దుబారా చేసిందో దాన్ని మొత్తాన్ని ఐడెంటిఫై చేసి మా ఆడిట్ రిపోర్ట్లో హైలైట్ చేస్తాం. సో ఎక్స్ట్రా ఆర్ వేస్ట్ఫుల్ స్పెండింగ్ బై ద మేనేజ్మెంట్ దట్ ఈజ్ హైలైటెడ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్. దాని పేరు ఏమంటారు ఇక్కడ? ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. మీనింగ్ రాయాలి మీరు.
ఈ అటెంప్ట్లో నాకు తెలిసినంతలో జాన్ 26లో దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ టు ఆస్క్ అబౌట్ కాంప్రహెన్సివ్ ఆడిట్. ఎందుకంటే ఎప్పుడో అడగలేదు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. కాంప్రహెన్సివ్ ఆడిట్ ఈజ్ ఏంటిది? ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. కాంప్రహెన్సివ్ ఆడిట్ ఈజ్ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. దేనికోసం? టు లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. అయిపోయిందా? నెక్స్ట్ ఏమొస్తుంది? కీ ఏరియాస్. అంటే మీరు కాంప్రహెన్సివ్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్స్ని చెక్ చెయ్యాలి? కాంప్రహెన్సివ్ ఆడిట్ చేస్తున్నప్పుడు మీరు ఏ పాయింట్స్ చెక్ చేయాలి? నెక్స్ట్ పాయింట్ దీంట్లో ఎగ్జామ్ క్వశ్చన్ ఎట్ వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ టు బి కవర్డ్ వైల్ పర్ఫార్మింగ్ కాంప్రహెన్సివ్ ఆడిట్. చూద్దాం నెక్స్ట్. ఫస్ట్ పాయింట్ చూడండి. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంపేర్డ్ విత్ అప్రూవ్డ్ ప్లాన్డ్ కాస్ట్. ఈజ్ దేర్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్? ఇఫ్ ఎస్, ఎనీ extravagance or unnecessary expenditure. అర్థమవుతున్న పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి అమ్మా వెదర్. దీన్ని ఎట్లా రాసుకుంటారంటే మీరు రాసుకోండి అమ్మా. మనం చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నాం? వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంపేర్డ్ విత్ అప్రూవ్డ్ ప్లాన్డ్ కాస్ట్. అంటే మీరు ఎంతైతే ఈ ప్రాజెక్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఏమో మీరు చూసుంటారు బడ్జెట్, యాక్చువల్ చూసామా సిఏ ఫైనల్ కాస్టింగ్లో. బడ్జెటెడ్ కాస్టు, యాక్చువల్ కాస్టు, బడ్జెట్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ కంటే ఎంత ఉంది అర్థమవుతుందా? రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇది అర్థం కాదమ్మా, ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. నేను చెప్పినట్టు రాసుకోండి ప్లీజ్. నేను చెప్పింది రాసుకోండి చెప్తా. వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్. సెంటెన్స్ ఫార్మేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ రాయండి. వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ ప్లాన్డ్ కాస్ట్ ఆర్ నాట్. అంటే ఎంతైతే ప్లానింగ్ బడ్జెట్ చేశారో దాని ప్రకారం ఉందా లేదా. ప్లీజ్ యాడ్ వెదర్. మరి మీరు చెక్ చేయాలి కదా, ఇట్లా గుర్తుండదు. రాసుకోండి. వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ అప్రూవ్డ్ కాస్ట్ ఆర్ నాట్, లేదా అప్రూవ్డ్ ప్లాన్డ్ కాస్ట్ అమ్మ. యూ కెన్ సింప్లీ యాడ్ బడ్జెట్ కాస్ట్ ఆల్సో. యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్డ్ కాస్ట్ ఆర్ నాట్. ఓకేనా. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? ఇఫ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్, అంటే పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇఫ్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఈజ్ దేర్, అప్పుడు చెక్ చేయండి. సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అయిందంటే ఎందుకు? ఏమన్నా దుబారా ఖర్చు పెట్టారా? ఎక్స్ట్రావెజెన్స్ అంటే ఏంటి? ఏదైనా దుబారా ఖర్చు పెట్టారా, లేదా ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. మా ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవటం. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ప్లాన్డ్ ప్రకారం ఉందా లేదా? ఉందనుకోండి, ఇక్కడ ఆగిపోయింది. 10 lakhs ప్లాన్ చేసాం. ఈ ప్రాజెక్ట్ 10 lakhs పర్మిషను, నువ్వు 10 lakhs ఖర్చు పెట్టావు. ఎస్, ఏం చెప్తాం? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ బడ్జెట్, నో ప్రాబ్లం. అలా లేకపోతే చెక్ చేయి. ఇఫ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉందా? ఉంటే ఎందుకుంది? దుబారా ఖర్చు పెట్టావా? ఎక్స్ట్రావెజెన్స్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. అదేమ్మా 4 marks క్వశ్చన్ వస్తుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ 5 points. దీని రేంజ్ ఎంత? 4 to 5 marks. మీనింగ్ 1 mark ఉంటుంది, ప్రతి పాయింట్ 1 mark ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చెప్పండి. వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ యాక్చువల్ ప్లాన్డ్ కాస్ట్ ఆర్ నాట్. ఇఫ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉంటే ఏం చేసాం? దుబారా ఖర్చు పెట్టామా? ఎనీ ఎక్స్ట్రావెజెన్స్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. నెక్స్ట్, హ్యాస్ planned production or operational output achieved? Has there been underutilization of installed capacity or shortfall in performance, and if so, what caused it? సొల్లు ఏం చెప్పండి. ఫస్ట్ టైం చూసాం మనం ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అచీవ్ చేసామా లేదా.
ఏమో నెక్స్ట్ మీరు కాస్టింగ్లో చదువుకుంటారు నార్మల్ కెపాసిటీ. విన్నారా? నార్మల్ కెపాసిటీ అంటే ఏంటి? ఈ ప్లాంట్ నుంచి ఒక గంటకి 100 యూనిట్స్ నార్మల్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీని వాడుకుంటే ప్రాపర్గా, ఈ ప్లాంట్ కెపాసిటీ ప్రాపర్గా వాడుకుంటే గంటకి 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చెక్ చేయి. వెదర్ ప్లాన్డ్ అవుట్పుట్, మీరు ఎంతైతే ప్లాన్ చేశారో అంత అవుట్పుట్ మీరు అచీవ్ చేశారా లేదా? ఒకవేళ చేయకుండా షార్ట్ ఫాల్ అయితే, మీరు గంటకి 90 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద షార్ట్ ఫాల్? అర్థమవుతుందా? వెదర్ ప్లాన్డ్ ప్రొడక్షన్ అచీవ్డ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ అచీవ్డ్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద షార్ట్ ఫాల్? రైట్, చూడండి ఒకసారి. హ్యాజ్ planned production or output achieved or not? Has there been underutilization of capacity or shortfall in performance? If so, what? My solanda gurtunadamma, rayandi please. Write whether planned production, నేను చెప్పింది రాసుకోండమ్మా. వెదర్ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్, వెదర్ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ achieved or not? Whether planned production or output achieved or not? If not, achieve చేసాం అనుకోండి, అక్కడ రాయిపోయింది కదా, 100 అని చెప్పాను, 100 వచ్చినాయి, ఇంకా సబ్సిక్వెంట్ వెళ్ళాం కదా మనం. ఇఫ్ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రొడక్షన్, గొడవ ఉంది ఇంకా లేనప్పుడు కదా ముందుకెళ్ళేది. ఇఫ్ నాట్ అచీవ్డ్, ఇఫ్ నాట్ అచీవ్డ్, ఫైండ్ అవుట్ ద రీజన్స్. అంతే, సింపుల్ అమ్మా. చెక్ చేస్తున్నా వెళ్ళి, గంటకు 100 అని చెప్పావు, 100 వచ్చినాయా? నో ప్రాబ్లం. 100 రాలేదనుకోండి, ఇప్పుడు ఎత్తుకు ఎందుకు రాలేదు 100. ఇఫ్ నాట్, ఫైండ్ అవుట్ ద రీజన్స్. చాలమ్మా. థర్డ్ పాయింట్ చూడండి. హ్యాస్ ప్లాన్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్డ్. సేమ్ అమ్మా, మీకు ఉంటుంది కదా రేట్ ఆఫ్ రిటర్న్ 10%, 20%. అంటే మీరు ఎంతైతే రేట్ ఆఫ్ రిటర్న్ ప్లాన్ చేశారో ఆ రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్ చేశారా లేదా? ప్లెయిన్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూడమ్మా. ఆర్ సిస్టమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ సౌండ్, ఆర్ దేర్ ఎనీ ఇన్అడిక్వెన్సీస్? అది కొట్టేసేయండి అమ్మా, వదిలేసేయండి అది. ఐదు పాయింట్లు చాలమ్మా, గుర్తున్న ఎగ్జామ్లో. లాస్ట్ 2 పాయింట్స్కి రండి, సింపుల్ పాయింట్స్. డస్ ఎంటర్ప్రైజ్ హ్యావ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్? డస్ ఎంటర్ప్రైజ్ హ్యాడ్ adequate system of repairs and maintenance? మా మిడిల్లో ఉన్నటువంటి 2 పాయింట్స్ కొట్టేసేయండి. ఆ సౌండ్ ప్రాక్టీసెస్, ఆ కాస్ట్ మెజర్స్ కొట్టేసేయండి. పాయింట్ నెంబర్ 4, 5 కొట్టేసేయండి, ఏం కాదు. లేదా మీరు చదువుకోండి, మీ ఇష్టం అది. R&D ఉందా లేదా? adequate repairs and maintenance system ఉందా లేదా? సింపుల్ అమ్మ పాయింట్స్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ 4 మార్క్స్కి ఇస్తాడు, లేదా 5 మార్క్స్కి ఇస్తాడు. మీనింగ్ 1 మార్కు, కింద 4 పాయింట్లకి 4 మార్కులు. అన్ని పాయింట్స్ గుర్తుండవు, కొన్ని గుర్తుపెట్టుకొని రాద్దాం. చెప్పండి, అయిపోయింది ఇంకా. సో కంప్లైన్స్ ఆడిట్ మీన్స్ ఏంటిది? ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. ఇది మిక్స్ అమ్మ, అన్నీ కలిపి ఆడిట్. ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ దేనికోసం? టు లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటి మీనింగ్? దుబారా ఖర్చు పెడితే దాన్ని హైలైట్ చేస్తాం. ఏం చెక్ చేస్తాం చెప్పండి? 3 అమ్మ. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ప్లాన్డ్ ప్రొడక్షన్, ప్లాన్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ 3 అచీవ్ చేశారా లేదా? చేయకపోతే రీజన్స్ ఏంటి? వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ ప్లాన్డ్ ఆర్ నాట్. ఇఫ్ ఎనీ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, చెక్ చేయండి. ఎనీ ఎక్స్ట్రావెజెన్స్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. తర్వాత వెదర్ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ అచీవ్డ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్, రీజన్స్. నెక్స్ట్ వెదర్ ప్లాన్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్డ్ ఆర్ నాట్. అయిపోయిందా? లాస్ట్ ఏంటమ్మా 2 పాయింట్స్. వెదర్ కంపెనీ హ్యాస్ ప్రాపర్ R&D ఆర్ నాట్.
వెదర్ కంపెనీ హ్యాడ్ ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ నాట్. 5 పాయింట్లు, విల్ గెట్ 5 మార్క్స్. దెన్ క్విక్గా చెప్పండి అమ్మా. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అచీవ్ చేసామా లేదా, ఓవరాల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ అచీవ్ చేసామా లేదా, రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్ చేసామా లేదా, ప్రాపర్ R&D ఉందా లేదా, ప్రాపర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉన్నాయా లేవా. సింపుల్. సో మీరు అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి గుర్తు ఉండిపోతుంది. మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్రహెన్సివ్ ఆడిట్. మీనింగ్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ ఆడిట్, మీనింగ్ ఏంటి, తర్వాత దీంట్లో 5 పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. లాస్ట్ మీరు తిట్టుకున్నా ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నానని గుర్తుండాలి. ఒక్కసారి క్లాస్ వింటారు మీరు, తర్వాత మీరు క్లాస్ వినే అవసరం లేదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి లాస్ట్ టైం. ఇంకా సార్ కంప్లైన్స్ ఆడిట్ అంటే ఏంటిది? సార్ కంప్లైన్స్ ఆడిట్ అంటే ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. 2 పాయింట్స్, టు లొకేట్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రావెజెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ హైలైట్ చేస్తాం. 5 పాయింట్లు కవర్ చేస్తాం. వెదర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ యాజ్ పర్ ప్లాన్డ్ ఆర్ నాట్, మనం ప్లాన్ చేసినంత ఖర్చు అయిందా లేదా, అవ్వకపోతే ఎక్కువ ఖర్చు అయిందనుకోండి దుబారా చేసామా. నెక్స్ట్ ఓవరాల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్ అచీవ్డ్ ఆర్ నాట్, ఇఫ్ నాట్ రీజన్స్, ఓవరాల్ రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్డ్ ఆర్ నాట్, లాస్ట్లో ప్రాపర్ R&D ఉందా లేదా, ప్రాపర్ సిస్టమ్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉన్నాయా లేదా. సింపుల్ అయిపోయిందా. రైట్. మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్రహెన్సివ్ ఆడిట్. లాస్ట్ ఎలా ఇంకా ప్రొప్రైటరీ చూద్దామమ్మా. విల్ టేక్ బ్రేక్. లాస్ట్ ప్రొప్రైటరీ ఆడిట్ చూడపోయినా. చూడండి అమ్మా. కమ్ టు ప్రొప్రైటరీ ఆడిట్. చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండర్ టెస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అటెంప్ట్కి. ఈ అటెంప్ట్లో ప్రొప్రైటరీ అవ్వచ్చు, కాంప్రహెన్సివ్ ఇంపార్టెంట్. చూడండి అమ్మా. మీనింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ అంటే ఈ కంపెనీ పెట్టే ఏ ఖర్చు అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆడిట్కి వెళ్ళాం, BSNL ఆడిట్కి వెళ్ళాం. ఏం చూస్తున్నామంటే ఈ కంపెనీ చేసిన ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే, ఈ కంపెనీ పెట్టిన ఏ ఖర్చు అయినా సరే, ఐ షుడ్ టెస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ 3. 1 టు ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, commonly accepted customs, standards of business conduct. BSNL ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టే ప్రతి రూపాయి పబ్లిక్ కోసం పెట్టాలి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ పెట్టాలి. అంతేకాని ముఖేష్ అంబానీ కోసమో లేదంటే అదాని కోసం పెట్టకూడదు. అది చెప్పేది అంటే కంపెనీ పెట్టేటువంటి ప్రతి రూపాయి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఈ 3 పాయింట్లు సాటిస్ఫై చేయాలి. వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ బిజినెస్ కండక్ట్. ఇది ఇంపార్టెంట్ డెఫినెట్. చాలా ఈజీ అమ్మ. అంటే ఏంటి, కంపెనీ పెట్టే ప్రతి రూపాయిని జనం కోసం ఖర్చు పెట్టాలి, ఎథికల్గా పెట్టాలి, స్టాండర్డ్ కండక్ట్ ప్రకారం చేయాలి. ఏటా చెప్పండి ఒకసారి. వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ కండక్ట్. సో మీనింగ్ దీంట్లో మళ్ళీ మనకి దేర్ ఆర్ 2 క్వశ్చన్స్. వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్. ఎలిమెంట్స్ చూద్దామా. ఇలాగమ్మా సింపుల్గా ఏం చెప్తారంటే
ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్లో దేర్ ఈజ్ వన్ రీజనల్ మేనేజర్. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ప్రతి విలేజ్కి 5G కేబుల్ కనెక్షన్స్ ఇవ్వాలను, లేదా ప్రతి విలేజ్కి ల్యాండ్లైన్ ఫోన్స్ అను, అంటే దెర్ ఈజ్ సమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చు మీరు నిజంగానే అవసరం ఉంటేనే పెడుతున్నారా లేదా కావాలని చెప్పేసి ఎక్కువ పెడుతున్నారా అని చెక్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి, ఫంక్షన్స్లో ప్రిన్సిపల్స్లో ఎక్స్పెండిచర్ ఆర్ నాట్ ప్రైమా ఫేసి మోర్ దెన్ వాట్ అకేషన్ డిమాండ్స్. సో expenditure is not prima facie more than what occasion demands. ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి విల్ టేక్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంది కదా. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మా గవర్నమెంట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఇప్పుడు నేను వెళ్ళాను, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఆడిట్ చేస్తారు తెలుసా మీకు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను మా ఊరు వెళ్ళాను, ఆడిట్ చేస్తున్నాను, అడిగాను, సార్ ఎంత ఖర్చు పెట్టారు ఈ ప్రోగ్రామ్ మీరు అని చెప్పాడమ్మా. సార్ మేము లంచ్లో మీల్స్ ప్రొవైడ్ చేస్తాం సార్, ఒక్కొక్క స్టూడెంట్కి 500 రూపీస్ పెట్టాం సార్ మీల్. సార్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ప్లేట్ మీల్స్ పెట్టినందుకు మాకు 500 రూపీస్ ఖర్చు అయింది సార్. ఏంటి చూస్తే తెలిసిపోతుంది, బయట స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ 300 ప్లేట్ మీల్స్. అర్థమవుతుందా? అంటే ఏం చెప్పండి ఇక్కడ, ఎక్స్పెండిచర్ ఈజ్ ప్రైమా ఫేసి అంటే ఏంటి, చూస్తే చెప్పేయచ్చు, ఇన్వెస్టిగేషన్ పని లేదు. ఏంటి ఒక ప్లేట్ 500 అంటే ఏంటమ్మా, ఎక్స్పెండిచర్ ఆర్ ప్రైమా ఫేసి, దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ప్రైమా ఫేసి మోర్ దాన్ వాట్ అకేషన్ డిమాండ్స్. అంటే అక్కడ నిజంగా ఎంతైతే ఖర్చు పెట్టాలో దానికంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టేశారు అని చూస్తే తెలిసిపోతుంది, ఎంక్వైరీ పని లేదు. అర్థమవుతుందా? ఎక్స్పెండిచర్ ఈజ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ అకేషన్ డిమాండ్స్. అక్కడ కావాల్సిన దానికంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టేశారు అనే విషయం చూస్తేనే తెలిసిపోతుంది. అలా ఉండకూడదు. చూడండి ఫస్ట్ పాయింట్, ఎక్స్పెండిచర్ నాట్ ప్రైమా ఫేసియా మోర్ దెన్ వాట్ అకేషన్ డిమాండ్స్. తర్వాత చూడమ్మా, అఫీషియల్స్ ఎక్సర్సైజ్ సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ యాజ్ పర్సన్ ఆఫ్ ఆర్డినరీ ప్రుడెన్స్ వుడ్ డూ విత్ హిస్ ఓన్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఏం చేశారు వీళ్ళు, ఏదో జనవరి 26కో ఆగస్ట్ 15కో ఓ ఫంక్షన్ చేశారు. ఆగస్ట్ 15కి గవర్నమెంట్ డబ్బులే కదా, ఆగస్ట్ 15కి ఓ ఫంక్షన్ చేశారు. ఫంక్షన్కి 10 lakhs ఖర్చు పెట్టారు వీళ్ళు. ఆ ఫంక్షన్కి 10 lakhs ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నాడు, అరే బాబు ఎక్స్పెండిచర్ అనేది కెనాట్ బి ప్రైమా ఫేసి దట్ ఇట్ ఈస్ మోర్ దెన్ అకేషన్ డిమాండ్స్. ఇంకేం చెప్తున్నాడు, ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ఇదే ఫంక్షన్ కానీ మీ ఇంట్లో మీ కూతురు పెళ్ళికో మీ కొడుకు పెళ్ళికో చేస్తే ఎంతైతే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావో అంతే ఇక్కడ ఖర్చు పెట్టాలి నువ్వు. అంటే నీ సొంత డబ్బులు ఎంత జాగ్రత్తగా వాడుకుంటావో, నీ సొంత డబ్బులు ఎంత జాగ్రత్తగా విజిలెన్స్ కేర్ఫుల్గా ఖర్చు పెడతావో పబ్లిక్ డబ్బులు కూడా అంతే ఖర్చు పెట్టాలి అని చెప్తారు. బట్ ఎవరు పెట్టరు అనుకోండి, అది వేరే విషయం. అర్థమవుతున్న పాయింట్, అఫీషియల్స్ షుడ్ ఎక్సర్సైజ్ విజిలెన్స్ విత్ రిగార్డ్ టు దేర్ ఓన్ మనీ. చూడండి జాగ్రత్తగా, ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమ్ అంటే చూస్తే చెప్పకూడదు కరప్షన్ జరిగిందని. ఎక్స్పెండిచర్ నాట్ ప్రైమా ఫేసి మోర్ దాన్ అకేషన్ డిమాండ్స్
and officials should exercise same degree of vigilance as a person of ordinary course would do with his own money. నీ సొంత డబ్బులు ఎలాగైతే ఖర్చు పెడతావో దీనికి అంతే ఖర్చు పెడతావు, ఎక్కువ ఖర్చు పెట్ట మాకు, దొరికిపో మాకు. తర్వాత చూడమ్మా, అథారిటీ యూటిలైజింగ్ ద పవర్ శాంక్షనింగ్ ఎక్స్పెండిచర్ నాట్ అక్రూవింగ్ టు ఇట్స్ ఓన్ బెనిఫిట్. ఇవన్నీ జరిగే పనులు చెప్పండి బయట. ఇక్కడ చదువుకునే 4 పాయింట్లు బయట జరగవు. ఏం చెప్తున్నాడు, ఎవరైతే అథారిటీ ఉన్నారో, ఈ శాంక్షన్ చేసే అథారిటీ ఉన్నారో వాళ్ళు ఆ అథారిటీని వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం వాడుకోకూడదంట. ఎవరు చేస్తాడు చెప్పండి, చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అమ్మ, విలేజెస్లో సిమెంట్ రోడ్లు వేస్తారు లేదా స్కూల్ బిల్డింగ్స్ కడతారు. ఆ స్కూల్ బిల్డింగ్స్ ఫస్ట్ ఏం చేస్తారు, ఓన్ మనీతో కడతారు. తర్వాత ఏంటి, బిల్లు పెట్టుకుంటే ఆడు శాంక్షన్ చేస్తాడు డబ్బులు, నీ బిల్లు శాంక్షన్ అని. అలా శాంక్షన్ చేసేటప్పుడు ఆడేం చేస్తాడు, లంచం తీసుకుంటాడు. అలా తీసుకోవద్దని చెప్తున్నారు, వింటారా మాట? అథారిటీ శాంక్షనింగ్ ద ఎక్స్పెండిచర్ కెనాట్ గెట్ ఎనీ ఓన్ బెనిఫిట్ అంట. ఓకే, తర్వాత ఫండ్స్ నాట్ బీ యూటిలైజ్డ్ టు ద బెనిఫిట్ ఆఫ్ పర్టికులర్ పర్సన్స్. ఫండ్స్ కెనాట్ బీ యూటిలైజ్డ్ ఫర్ పర్టికులర్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, గవర్నమెంట్ ఏదో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. మీరు కొన్ని మూవీస్లో చూస్తుంటారు, మూవీస్లో ఎవడో ఒకడు వస్తాడు ఇండస్ట్రియలిస్టు, వాడి కోసం పెడతారు ప్రాజెక్ట్ తీసుకెళ్ళి. అంటే ఏంటి, వాడి బెనిఫిట్ కోసమే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ లాంచ్డ్. అలా చేయకూడదంట. ఏదైతే ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్ ఉందో దట్ మస్ట్ బీ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, నాట్ ఫర్ పర్టికులర్ పర్సన్. ఇవన్నీ జరగవు, ఎవరికి చదువుకుంటాం అంతే. చూడమ్మా, ఫండ్స్ నాట్ యూటిలైజ్డ్ టు ద బెనిఫిట్ ఆఫ్ పర్టికులర్ పర్సన్. 4th పాయింట్ ఇంకా కామెడీ. 4th పాయింట్ ఇంకా పెద్ద అబద్ధం ఏంటో చూడండి. అపార్ట్ ఫ్రమ్ అగ్రీడ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్ నో అదర్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ టు ద మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్. మీకు వచ్చే జీతం కంటే మీకు ఎటువంటి గిఫ్ట్లు రాకూడదంట. ఓకేనా? అలాంగ్ విత్ అపార్ట్ ఫ్రమ్ అగ్రీడ్ రెమ్యునరేషన్ నో అదర్ ఇండైరెక్ట్ బెనిఫిట్. ఏంటి, కార్లు, వాచ్లు, టూర్లు, స్విస్ బ్యాంక్లో డబ్బులు, ఇండైరెక్ట్గా లంచం తీసుకోకూడదు అని చెప్తున్నారమ్మా. ఇక్కడ నేర్చుకున్నటువంటి 4 పాయింట్లకి బయట జరిగే సిచ్యువేషన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. బట్ ఎగ్జామ్లో మీరు ఇవే రాయాలి. ఓకేనా? చెప్పండి అమ్మా. సో ప్రొప్రైటరీ ఆడిట్ మీన్స్ టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దేని గురించి? 3 పాయింట్లు. టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటిది? లేదా వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ కండక్ట్, స్టాండర్డ్స్ ఆఫ్ బిజినెస్ కండక్ట్. దీంట్లో మనకి ప్రొప్రైటరీ ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా? ఎలిమెంట్స్ ఆర్ ప్రిన్సిపల్సా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఏంటి? ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా? వాల్యూసా? ప్రిన్సిపల్స్ ఆఫ్ 4 ఉన్నాయి. ఏం చెప్పండి? ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ మోర్ దెన్ వాట్ అకేషన్ డిమాండ్స్. అరే బాబు, ఆడికెళ్ళి చూడగానే దొరికిపో మాకు, ప్రైమా ఫేసీ ఎక్కువ పెట్ట మాకు. అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ మోర్ దెన్ వాట్ అకేషన్ డిమాండ్స్. ఇంకేం చెప్తాడు? అఫీషియల్స్ షుడ్ ఎక్సర్సైజ్ విజిలెన్స్ ఆఫ్ దేర్ ఓన్ మనీ. అంటే నీ సొంత డబ్బులు ఎలాగైతే ఖర్చు పెడతావో పబ్లిక్ డబ్బులు కూడా అలాగే ఖర్చు పెట్టు. తర్వాత అథారిటీ శాంక్షనింగ్ ఎక్స్పెండిచర్ కెనాట్ గెట్ ఎనీ బెనిఫిట్. నెక్స్ట్, ఫండ్స్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ పర్టికులర్ పర్సన్. దాని కోసం వాడకూడదు మీరు. లాస్ట్ ఏంటమ్మా? అలాంగ్ విత్, అపార్ట్ ఫ్రమ్ అగ్రీడ్ రెమ్యునరేషన్ దేర్ ఈజ్ నో ఇండైరెక్ట్ బెనిఫిట్. 4 పాయింట్లు. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటరీ? 4 మార్క్స్ 4 పాయింట్స్ అన్నా. చెప్పండి ఒకసారి ఏంటో. ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ మోర్ దెన్ వాట్ అకేషన్ డిమాండ్స్.
Officials must exercise vigilance with their own money. Authority cannot get any benefit. Funds cannot utilize for single person. Apart from remuneration, no other indirect benefits. Right? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్. అంటే నువ్వు ఒక కంపెనీకి వెళ్ళి ప్రొప్రైటీ ఎలిమెంట్ చెక్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ పాయింట్లు చెక్ చేయాలి, నువ్వు ఏ పాయింట్లు చెక్ చేయాలి యాజ్ అన్ ఆడిటర్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండర్ ప్రొప్రైటరీ ఆడిట్? ఏమో మీకు ప్రొప్రైటరీ ఆడిట్లో ప్రిన్సిపల్స్ క్వశ్చన్ వచ్చినా లేదా ఫంక్షన్స్ వచ్చినా సరే ఫస్ట్ రైట్ మీనింగ్, ఫస్ట్ రైట్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ బిజినెస్ కండక్ట్. ఈ డెఫినేషన్ రాసి ప్రిన్సిపల్స్ ఇస్తే ప్రిన్సిపల్స్ రాయండి లేదా ఫంక్షన్స్ రాయండి. నెక్స్ట్ చూడండి, మా ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్ చూడండి. సీ దట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆర్ ప్రాపర్లీ ప్లాన్డ్ ఆర్ నాట్. అంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ప్లానింగ్ ఉండాలి. సార్ దీనికి ఎంత ఖర్చు పెట్టాలి సార్, సిమెంట్కి ఎంత, ఇసుక్కి ఎంత, లేదంటే శాండ్కి మరింత, ఐరన్కి ఎంత, అంటే ఏంటి ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ముందు ప్లాన్ చేయాలి. అంతేకాని ఓ 10 లక్షలు తెచ్చి ఇది పని చేయండి అన్ప్లాన్ చేయకూడదు. సో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ మస్ట్ బి యాజ్ పర్ ప్లాన్ ఉందా లేదా చెక్ చేయండి మీరు. చూడండి ఫస్ట్ పాయింట్, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆర్ ప్రాపర్లీ ప్లాన్డ్ ఆర్ నాట్. తర్వాత సీ దట్ సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ రైట్ఫుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్స్. అంటే మీరు పెట్టేటువంటి ఎక్స్పెండిచరు సైజు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, యూ ఆర్ ఇంకరింగ్ 20 lakhs. ముందు చెక్ చేయండి అసలు ఈ ప్రాజెక్ట్కి ఇంత ఎక్స్పెండిచర్ పెట్టాలా, అంటే ద సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సైజ్ అంటే ఏంటమ్మా, మీరు పెట్టేటువంటి ఖర్చు ఎంత. చూడండి, సీ దట్ సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ రైట్ఫుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్. అంటే మీరు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా, అండ్ ఈ ఖర్చు పెట్టడం వల్ల మీకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తున్నాయా లేదా. ఫస్ట్ ఏంటమ్మా, ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ చేశారా లేదా, వెదర్ ఎక్స్పెండిచర్ ఆర్ ప్లాన్డ్ ఆర్ నాట్. తర్వాత సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ రైట్ఫుల్ అండ్ మ్యాక్సిమం రిజల్ట్స్ ఆర్ గివింగ్ ఆర్ నాట్. తర్వాత చూడమ్మా, appraise whether those expenditure are likely to give optimum results. ఆ పై పాయింట్ కింద రాసడం వల్ల అంతే, పైన రాసి చూడండి. పైన ఏంటి, ఎక్స్పెక్టెడ్ టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్స్, కింద సేమ్ పాయింట్ మళ్ళీ appraise whether those expenditure are likely to give మ్యాక్సిమం రిజల్ట్ ఆర్ నాట్. ఈ ఖర్చు పెట్టడం వల్ల మనకి ఏ పర్పస్ కోసం ఖర్చు పెడుతున్నామో ఆ పర్పస్ మ్యాక్సిమం అచీవ్ అవుతుందా లేదా. ఫిఫ్త్ పాయింట్ చూడమ్మా, సీ దట్ ఎనీ సబ్స్టిట్యూట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కెన్ బ్రింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిటర్న్ ఫ్రమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఈ ప్లాన్ కాకుండా దీన్ని వేరేలా చేసుంటే, ఈ ప్రోగ్రామ్ని ఇలా కాకుండా వేరే ఆల్టర్నేటివ్గా ఉన్న చేసుంటే మనకి బెటర్ రిటర్న్ వచ్చేదేమో అని చెక్ చేయండి. లాస్ట్ చూడమ్మా, ఎగ్జామిన్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ యాజ్ పర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ మీట్ స్టాండర్డ్స్ ఆఫ్ కండక్ట్. సో మొత్తం 5 పాయింట్స్. ఎస్, ఎగ్జామ్ క్వశ్చన్ ఇది May 2025, November 2024. సింపుల్ పాయింట్స్ చెప్పండి. సి వెదర్ expenditure has been incurred, planned or not. Next, C, the size of expenditure is rightful or not and giving maximum results or not. Next, appraise whether expenditure will give maximum results or not. Tarvata enti, check whether any alternative or substitute plan can give better results and return on capital expenditure. Last enti, check whether management actions is as per public interest and commonly accepted customs or not. సరే చెప్పండి, అయిపోతుంది. సో ప్రొప్రైటరీ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఈజీ కూడా. చెప్పండి ఏంటో. సార్ ప్రొప్రైటరీ ఆడిట్ అంటే
వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద టెస్ట్ ఆఫ్ 3 పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ బిజినెస్ కండక్ట్. దీంట్లో మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్, ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్. ప్రిన్సిపల్స్ ఏంటి చెప్పండి బాబు. ఎక్స్పెండిచర్ అనేది చూస్తే చెప్పేయకూడదు, ఎక్కువ పెట్టామని. అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ. ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ మోర్ దాన్ వాట్ అకేషన్ డిమాండ్స్. కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టామని చూసి తెలిసిపోకూడదు. ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ప్రైమా ఫేసీ మోర్ దాన్ వాట్ అకేషన్ డిమాండ్స్. ఇంకేం చెప్పాడు? అఫీషియల్స్ షుడ్ ఎక్సర్సైజ్ విజిలెన్స్ ఆఫ్ దేర్ ఓన్ మనీ. నీ సొంత డబ్బులు ఎలా ఖర్చు పెడతావో అలాగే ఖర్చు పెట్టు. సెకండ్, అథారిటీ. శాంక్షనింగ్ ఎక్స్పెండిచర్ కెనాట్ గెట్ ఎనీ ఓన్ బెనిఫిట్స్ అండ్ ఫండ్స్ కెనాట్ బి యూటిలైజింగ్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్. తర్వాత అలాంగ్ విత్ రెమ్యునరేషన్ నో అదర్ ఇండైరెక్ట్ బెనిఫిట్. లంచం తీసుకోకూడదు. అయిపోయిందా? నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ చెక్ చేయాలి. చెప్పు ఫస్ట్ ఏంటి? చెక్ లేదా సి వెదర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈజ్ ప్లాన్డ్ ఆర్ నాట్. సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ రైట్ఫుల్ ఆర్ నాట్. అప్రైజ్ వెదర్ ఎక్స్పెండిచర్ విల్ గివ్ మ్యాక్సిమం రిజల్ట్స్ ఆర్ నాట్. అండ్ ఎనీ ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదా సబ్స్టిట్యూట్ ప్లాన్ కెన్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లాస్ట్లో మేనేజ్మెంట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ దే ఆర్ యాజ్ పర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్ ఆర్ నాట్. సింపుల్ అమ్మా. సో ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ చేసాం. కంప్లైన్స్ ఆడిట్, కాంప్రహెన్సివ్ ఆడిట్, ప్రొప్రైటరీ ఆడిట్ అండ్ ఫైనాన్షియల్ ఆడిట్ 4 చేసాం. ఈ క్లాస్ ఫస్ట్ బాగా వినండి, ఓకేనా? క్లాస్ ముందు బాగా విని అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి. నేను క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ రివిజన్ వీడియో పెడతాను. అప్పుడు ఆ క్లాస్ వినండి చాలు. ఫస్ట్ టైం క్లాస్ మొత్తం వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైతే నేను ప్రతి టాపిక్కి ½ అన్ అవర్ రివిజన్ పెడతానో అది చదువుకోండి. ఎగ్జామ్ ముందు సరిపోతుంది, రైట్? సో మనం నెక్స్ట్ క్లాస్లో పర్ఫార్మెన్స్ ఆడిట్ ఫినిష్ చేద్దాము. అక్కడితో మనకి పిఎస్సి ఆడిట్ అయిపోతుంది. 5 మార్క్స్ మన జేబులో ఉంటాయి. కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో.